ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకొచ్చేసింది మీ చేతుమమ్మ. ఈరోజు మన మాటండి వీడియోలో పెళ్ళి అనే బంధం గురించి మాట్లాడుకుందాం. వచ్చేసేయండి మరి మన మాటండి వీడియోలోకి. ఏ సంబంధం లేకున్నా తాళి కట్టించుకొని అర్ధాంగి అయ్యి మీ ఇంట్లో అడుగు పెడుతుంది భార్య. కష్ట సుఖాలను పంచుకుంటుంది. తన ఇంటి పేరును వదిలేసి భర్త ఇంటి పేరును మోస్తుంది. ఇంటికి దీపం ఇల్లాలే అంటారు కానీ భర్తే దీపం అని ఎవరు అనరు. పెళ్ళి అనేది అందమైన పూల వనం లాంటిది. మనం నాటే చెట్టు అందమైన పూలు ఎలా ఇస్తుందో అలాగే పెళ్ళి అనే బంధం అందమైన జీవితాన్ని ఇస్తుంది. అందమైన పూల వనంలో కొన్ని కలుపు మొక్కలు ఎలా పెరుగుతాయో ఆ కలుపు మొక్కలని మనం ఎలా పీకి పారేస్తామో పెళ్ళి కూడా అంతే. ఎందుకంటే మన అందమైన జీవితంలో కావాలని కొందరు చిచ్చులు పెడతా ఉంటారు. పెళ్ళి అనే బంధం ఇతరుల వల్ల నాశనం కాకూడదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వే నాకు ఒక ప్రత్యేకం, నువ్వంటేనే ప్రపంచం అన్న నమ్మకం భాగస్వామికి కలిగించాలి. అప్పుడు ఎలాంటి కలుపు మొక్కలు వచ్చినా ఎవరు ఏం చేయలేరు. ప్రేమ అనే నమ్మకాన్ని జీవిత స్వామికి అదేనండి జీవిత భాగస్వామికి మనం అందించాలి. లేకపోతే ఆ జీవితంలో ఆనందమే ఉండదు. ఆ భాగస్వాముల మధ్య ప్రేమే ఉండదు. పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. ఆ పంటకి ఎప్పుడు ప్రేమ, నీరు అనే నమ్మకాన్ని ఇస్తూ ఉండాలి. దానితోనే ప్రేమాభిమానాలు, సంతోషం అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ అర్థం చేసుకోలేని భర్త దొరికితే ఆ భార్య అవస్థలు, భర్త ఇంటికి వచ్చేదాకా ఎంతగానో ఎదురు చూపులు, భర్త ఇంటికి వచ్చిన తర్వాత బెదురు చూపులు, కన్నీటి నిద్రలు, మనసు విప్పి మాట్లాడే వాళ్ళు లేక కన్నీటి తెరలు, ఆదరించి హక్కున చేర్చుకునే వాళ్ళు లేక సిరి సంపదలు, హోదాలు, బంగ్లాలు, కార్ల కంటే అర్థం చేసుకునే భర్త జీవితంలో ఉండడం చాలా అదృష్టం. భర్త అనే హక్కుతో కాకుండా నీకు నేనున్నాను అన్న నమ్మకాన్ని తనకివ్వండి. చిన్నపాటి సంతోషాల కానుంచి మనసును బాధించే సున్నితమైన విషయాల వరకు అన్నీ మీకు చెప్పుకుంటుంది. ఎందుకు అంటే తన బాధను ఓదారుస్తారు, తనకి ఒక మంచి మార్గం చూపిస్తారు అన్న నమ్మకంతో. ఇంట్లోనే ఉంటుంది కదా తనకేం బాధలు అనేది అస్సలు అనుకోకండి. ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా అలసిపోతూ ఉంటారు మానసికంగా. లేదు ఉద్యోగం చేసే ఆడవాళ్ళైనా వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది. ఏదేమైనా భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ జీవితం చాలా బాగుంటుంది. కానీ ఒకరు అర్థం చేసుకొని మరొకరు అర్థం చేసుకోకుండా ఉంటే ఆ జీవితం ఎప్పటికైనా బాధతోనే ఉంటుంది. భార్యాభర్తలు ప్రేమానురాగాలతో ఉంటే వాళ్ళని ఎవరూ విడదీయలేరు, వాళ్ళ మధ్యలోకి ఎవరు రాలేరు. అది భార్య పైన అలాగే భర్త పైన ఇద్దరిపైన ఆధారపడి ఉంటుంది. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి మాటతో మాటండి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చేతుమమ్మ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.